రాజశేఖర రెడ్డి గారి సుపరిపాలన అందిస్తారని జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తే మనం చేసిన పరిపాలన, మనం తెచ్చినటువంటి మద్యం పాలసీ వల్ల మద్యం షాపుల దగ్గర రాజశేఖర రెడ్డి ఆత్మ క్షోభించి ఉంటుంది. విజయం అర్హురాలు కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వైజాగ్ వెళ్ళి పోటీ చేసి ఓడిపోలేదా? ఏదో ఒక విధంగా షర్మిలమ్మ చంద్రబాబు మనిషి అనే ముద్ర వేసేదానికి మీరు చేస్తున్న ప్రయత్నం కానీ, మీ సోషల్ మీడియాలో మీరు చేసేటటువంటి అరాచకాలు కానీ అప్రజాస్వామికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పరిపాలించారు కాబట్టి ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పారు. తెలుగుదేశం వారి యొక్క మీడియా అనుబంధ సంస్థలు రాజశేఖర రెడ్డి గారిని, అదేవిధంగా వాళ్ళ తండ్రి రాజారెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి గురించి అయితే మనం పెద్దగా మాట్లాడబడలేదు. ఎందుకంటే వాళ్ళు ఈరోజు ఈ లోకంలో లేని వాళ్ళ గురించి మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు అనే విషయం వైఎస్ షర్మిలారెడ్డి గారు స్పందించి ట్వీట్ చేసిన తర్వాత కూడా నిన్న ప్రెస్ మీట్లో వీళ్ళు ఒకటే ఎజెండాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ, షర్మిలమ్మ గారు మీరు ఎందుకు స్పందించడం లేదు, మీరు చంద్రబాబు తొత్తుగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని నిన్న అదే పనిగా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడుతుందో, పిసిసి అధ్యక్షురాలు బలపడుతుందో అని ఒక వ్యూహం ప్రకారంగా షర్మిలమ్మ గారు ఏదో చంద్రబాబు గారి మౌత్పీస్ అని లేదా టీడీపీకి అంటగాగుతుందని ఏ విధంగా అయినా కానీ దాన్ని తీసుకొచ్చి ముడిపెడుతున్నారు. షర్మిలమ్మ గారు స్పష్టంగా ట్వీట్లో చాలా నీట్గా స్పందించారు. ఆ ట్వీట్ కాపీ కూడా ఇది. కనీసం మీరు చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి సుపరిపాలన అందిస్తారని జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తే ఈరోజు నేను ఆయన అడుగుతున్న రాచమల్లి గారిని, మీరన్న జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేటటువంటి అవకాశం ఉంటే మంచి చెప్పండి. ఈ భజన చేసి అంతా బాగుందని మీలాంటి భజన బ్యాచ్ వల్లనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఆ స్థాయికి దిగజారింది. వాస్తవాలు తెలుసుకోవాలనే ఉద్దేశం మీకు లేదు. తెలుసుకుంటారేమో మారతారేమో అనేటటువంటి జనాల యొక్క ఆశలు కూడా చనిపోయి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో, ఈ 5 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత ఇంకా మీరు మారకపోయిన తర్వాత ఆ కాంగ్రెసే బాగుంది, కాంగ్రెస్లోకి వెళ్దామనేటటువంటి ఆలోచనలు చేసేటటువంటి పరిస్థితులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాజమౌళి గారు నేను అడుగుతున్నా, మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత ప్రేమ ఉంటే మీరు మాట్లాడండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన గురించి ఈరోజు ఒక చిన్న ఉదాహరణ మనం మాట్లాడుకోవాల్సి వస్తే, వైన్ షాపుల దగ్గరికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అసలు ఆ కుటుంబాన్ని అంటే ఆనా ఈయన అని ఎట్లా తిట్టేవాళ్ళు, కనీసం మీరు ఒక 10 నిమిషాలు అక్కడ నిలబడుకుని ఉంటే మీకు అర్థమైంది. మనం చేసిన పరిపాలన, మనం తెచ్చినటువంటి మద్యం పాలసీ వల్ల మద్యం షాపుల దగ్గర రాజశేఖర రెడ్డి ఆత్మ క్షోభించి ఉంటుంది. అట్లాంటి పరిపాలన చేసి ఈరోజు మీరు ఈ స్థాయికి దిగజారితే, రాచమల్లి గారు నిన్న మాట్లాడితే షర్మిలమ్మ గురించి ఏంటంటే, మీకు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద మీకు అసలు గౌరవం ఉందా? మీరు గౌరవం ఉండి ఉంటే రాజశేఖర రెడ్డి గారి భార్య అసెంబ్లీకి వెళ్ళినప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఏం మాట్లాడారు, ఈరోజు ఆయన ఎవరు పక్కన ఉన్నారు. కాబట్టి విజయం నీ కోసం ఎంపీగా పోటీ చేయమంటే వైజాగ్ వెళ్ళి ఓడిపోతే కనీసం తల్లికి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవంగా ఒక రాజ్యసభ సీట్ ఇవ్వగలిగారా? రాజశేఖర రెడ్డి భార్యకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అడుగుతున్నా, విజయం అర్హురాలు కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వైజాగ్ వెళ్ళి పోటీ చేసి ఓడిపోలేదా? ఇక్కడ మీకు ఇబ్బంది జరగకూడదని, మీకోసం కష్టపడ్డటువంటి చెల్లెలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీకు మళ్ళీ అన్నకి ఇబ్బంది జరగకూడదని పోయి తెలంగాణలో పోయి పార్టీ పెట్టుకొని అక్కడ పాదయాత్ర చేస్తుంటే అక్కడ కేసీఆర్తో కలిపి ఆమెను అరెస్ట్ చేయించింది మీరు కాదా? కాబట్టి ఏదో ఒక విధంగా షర్మిలమ్మ చంద్రబాబు మనిషి అనే ముద్ర వేసేదానికి మీరు చేస్తున్న ప్రయత్నం కానీ, మీ సోషల్ మీడియాలో మీరు చేసేటటువంటి అరాచకాలు కానీ, ఒక రాజశేఖర రెడ్డి బిడ్డగా మీరు కనీసం గౌరవం ఇస్తున్నారా? ఎట్లా మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు షర్మిలమ్మని? కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని సాధించడం కోసం వచ్చిన వాళ్ళు నిజమైన వారసులు అవుతారు తప్ప ఆస్తుల కోసం కొట్లాడుకున్న వాళ్ళు వారసులు కారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఏదైతే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని అనుకున్నారో, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి షర్మిలమ్మ ఆ పని చేస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికైనా కూడా మనం గడిచిన పరిపాలనలో మనం ఎందుకు ఇంత 11 స్థానాలకు పడిపోయాం, మనం చేసినటువంటి అరాచకాలు ఏంటి,
రాజశేఖర రెడ్డి గారి సుపరిపాలనకి దీనికి సంబంధం ఉందా? కాకపోతే వీళ్ళు మాట్లాడితే పొగుడుకుంటే ఇంకా పాత పొగుడుకొని సరిపోతుంది తప్ప వీళ్ళు వాస్తవాలు తెలుసుకునేటటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి అయా రాచమల్లి గారు, మీరు గతంలో కూడా షర్మిలమ్మ గురించి మాట్లాడారు. నిన్న ఇంత స్పష్టంగా ట్వీట్ చేసిన తర్వాత తెలుగుదేశం వాళ్ళని మేము తిట్టక మీరు తిడుతున్నారా? మీకు తిట్టే అర్హత ఉందా? కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు మేము మాట్లాడితే స్పష్టంగా ట్వీట్ కూడా చదువుతాను, ఒకసారి వినండి. నిన్న ఈ రాచమల్లి గారి ప్రెస్ మీట్ కన్నా ముందే ట్వీట్ చేసింది. నాన్న వైఎస్ఆర్ తాత రాజారెడ్డి ఈ లోకంలో లేరు, సంజాయిషి ఇచ్చుకోలేని వారిపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం వారి రాజకీయ అక్కసను బయటపడుతుంది. నిజంగా వారు అంత దుర్మార్గులైతే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వారి మీద ఎందుకు విచారణ జరపలేదు, ఎందుకు శిక్షించలేదు? మీకు చేతకాలేదు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. చెప్పుకోదగ్గ విజయాలు లేకనే కదా మీరు ఈ గోలంతా. సొంతగా ఎదిగే సత్తా లేక పాలన వైఫల్యాన్ని కప్పుపుచ్చుకునేందుకు దివంగతులను లాగి టీడీపీ చేస్తున్న నీచ రాజకీయాలు. పగబట్టి తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన మీరు ఉత్తములైపోరు. ఆకాశం మీద ఉమ్మివేస్తే అది తిరిగి ఎక్కడ పడుతుందో మీకే తెలుసు. 2 ఏళ్ళుగా అధ్వాన పాలన చేసే అపర మేధావులు తెలుసుకోవాలి. వైఎస్ రాజారెడ్డి గారు సీమలో జరిగిన అరాచకాలు ఎదిరించి పేదల పక్షాన్ని నిలబడేటటువంటి వ్యక్తి. కడప ప్రజల కోసం 1973లోనే 70 పడకల ఆసుపత్రిని నిర్మించి ఉచిత వైద్యం అందించినటువంటి వ్యక్తి రాజారెడ్డి గారు. పేద బిడ్డల ఉన్నత చదువుల కోసం డిగ్రీ కాలేజీని, పాలిటెక్నిక్ కాలేజీని కట్టించి ఉచిత విద్యను అందించినటువంటి ఘనత ఆనాడే కడప జిల్లాలో వైఎస్ రాజారెడ్డి గారిది. ఎంతోమంది పేదల జీవితాలు నిలబెట్టినటువంటి మనిషి. ఇలాంటి వ్యక్తి చరిత్రను వక్రీకరించి తప్పుడుగా రాజకీయం చేస్తున్నారు. సంక్షేమ అభివృద్ధి అనే పదాలకు చిరునామా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పార్టీలకు అతీతంగా మన పర అనేటువంటి తేడా లేకుండా పరిపాలన చేసినట్టు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ ఇట్లాంటి ఎన్నో పథకాలకు రూపకల్ప. పోలవరాన్ని మొదలుపెట్టి 33% పనులు చేసింది కూడా ఒక రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే. తర్వాత 2 సార్లుగా సీఎంగా ఉన్న చంద్రబాబుకి మిగతా పనులు పూర్తి చేయడానికి చేత కాలేదు. రుణమాఫీ చేత కాలేదు. మాట ఇచ్చి నిరుద్యోగ భృతి ఇవ్వడానికి చేత కాలేదు. 1500 రూపాయలు ప్రతి నెల మహిళకి ఇస్తానని చెప్పి అది కూడా ఇవ్వలేదు. బురద జల్లాలను చూసినంత మాత్రాన సూర్యుడి కాంతి తగ్గదన్నట్లుగానే రాజశేఖర రెడ్డి గారి యొక్క కీర్తి కూడా తగ్గదు. ఈ కుహనా మేధావులు అనేటువంటి వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం. ఆయన లేడన్న వార్త విని 700 మంది గుండెలు పగిలాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట పూజ గదిలో కూడా మహానేతకు స్థానం దక్కింది. ఎన్ని కుయుక్తులు పనినా ప్రజల గుండెల్లో ఆయన స్థానాన్ని చెరపలేరు. కుట్రలో కుతంత్రాలు చేసి నిందలు వేయాలని చూసినా అపర భగీరథుడి మీద మచ్చ తేలేరు. నేడు కడప జిల్లాలో ఫ్యాక్షన్ లేదు అనడానికి కారణం వైఎస్ఆర్. అవగాహన రాహిత్యంతో దివంగత వైఎస్ఆర్ని నిందించాలని చూడడం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి టీంకి తగదు. ఇకనైనా ఒట్టి మాటలు కట్టిపెట్టి ఓట్లేసిన ప్రజలకు మేలు తలపెట్టండి. తెలుగుదేశానికి సంబంధించినటువంటి చంద్రబాబు మరియు చంద్రబాబుని టీంని తిడుతూ ఇంత స్పష్టంగా షర్మిలారెడ్డి గారు ట్వీట్ పెట్టితే కనీసం అది చూడకుండా నువ్వేదో రాజశేఖర రెడ్డి గారికి, మేమందరం రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కదా, నిజమైన కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆలోచించమంటున్నా. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత అధ్వానంగా ఉండిందో, ఏ విధంగా తిట్టేవాళ్ళు జనాలు ఆ వైన్ షాపుల దగ్గర కావచ్చు, ఆ ఇసుక పాలసీ దగ్గర కావచ్చు. కాబట్టి అసలు అప్రజాస్వామికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పరిపాలించారు కాబట్టి ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పారు. కాబట్టి ఈరోజు కొన్ని స్పష్టంగా నేను చెప్తున్నా రాచమల్లి గారికి, మీరు షర్మిలమ్మని చంద్రబాబుకి ఆపాదించితే ఇది కళ్ళు కనపడడం లేదా? ఈ విధంగా అంత స్పష్టంగా ప్రశ్నించిన తరువాత కూడా షర్మిలమ్మ గారు చంద్రబాబుని ఏమనడం లేదు, చంద్రబాబుని పెంచి పోషిస్తుంది, ఇట్లాంటి మాటలు మాట్లాడడం మానుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, అదేవిధంగా స్పష్టంగా తెలుగుదేశం కూటమి నాయకులకు కూడా చెప్తున్నాం, చరిత్రను వక్రీకరించి చనిపోయినటువంటి లేని వ్యక్తుల గురించి మాట్లాడడం అనేది సబబు కాదు. రాజశేఖర రెడ్డి ప్రజల హృదయాల్లో ఎప్పటికీ ఉంటారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. రేపు పొద్దున కూడా మీరు కేంద్రంలో బీజేపీకి తొత్తుగానే ఉంటారు. ఇప్పుడు తమిళనాడు విజయ్ ఉన్నారు, ఆయనకు అవకాశం వస్తే నేను కాంగ్రెస్ పక్షాన్ని నిలబడతాను, కాంగ్రెస్ బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది, ప్రజాస్వామ్యం బాగుంటుంది అని ధైర్యంగా బీజేపీని ఎదిరించి కాంగ్రెస్తో జతకట్టి ఈరోజు అక్కడ సీఎం సీట్లో కూర్చున్నాడు. కనీసం అదన్నా చూసి ఈయన మారతాడేమో మేము ఆశిస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ
ఎవరు తొత్తుగానో పనిచేయాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం, ప్రజల పక్షాన ఈరోజు బీజేపీతో కొట్లాడేటటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీయే. ఈరోజు బీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్ అని కనీసం మోడీ గారిని మీరు ఏమైనా మాట్లాడేటటువంటి ఇది ఉందా? కాబట్టి మన పరిపాలన గత 5 ఏళ్లలో డీజిల్ రేట్లు మనకన్నా కర్ణాటకలో ఎక్కువ ఉంటే తగ్గించగలిగామా? కాబట్టి 10 రూపాయలు ఎక్కువ డీజిల్కి దండుకుంటువి, ఇసుక అమ్ముకుంటువి, మద్యం అమ్ముకుంటువి, వ్యాపారాన్ని అదే ఈస్ట్ ఇండియా కంపెనీ అలా ప్రభుత్వాన్ని నడిపి ఈరోజు వాళ్ళ చేత తిట్టించే బదులు మీరు ఏదంటే మీరు చూసుకోవాలి. చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి గురించి వాళ్ళ గురించి మాట్లాడడం సబబు కాదని తెలుగుదేశం వాళ్ళకు కూడా చెప్తూ, కాబట్టి ఈరోజు షర్మిల ఇంత స్పష్టంగా తెలుగుదేశాన్ని, తెలుగుదేశం నాయకుల్ని, తెలుగుదేశం హామీల్ని మాట్లాడుతూ ఇంత పెద్దగా ట్వీట్ చేసిన తర్వాత కూడా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి నిజమైన రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరినీ మళ్ళీ ఆలోచించమంటున్నా. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడుతుందనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని తిరిగి కాంగ్రెస్లోకి రావాలని వేడుకుంటున్నాం.